يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد النكاح من سنتي وقال النبي صلى الله عليه وسلم النكاح من سنتي షేక్ ఉస్మానీ అనే అమ్మాయితో రెండు పేరు షేక్ సయ్యద్ బాజీ ఆమె కూతురు షేక్ ఉస్మానీతో పెళ్ళికొడుకు షేక్ జానీ సాహెబ్ గారి కుమారుడు షేక్ కొండా సాహెబ్ గారితో వివాహం జరిపించడానికి నిఖానామా చదివించడం జరిగింది. ఈ వివాహం నీకు ఇష్టమేనా? ఇష్టమే. అల్హమ్దులిల్లాహ్. ఇష్టం. అల్హమ్దులిల్లాహ్. నాకు ఇష్టమే. బారకల్లాహు బారక అలైక వజమా బైనకుమా ఫీ ఖైర్. బారకల్లాహు బారక అలైక వజమా బైనకుమా ఫీ ఖైర్. బారకల్లాహు లక బారక అలైక వజమా బైనకుమా ఫీ ఖైర్. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వ కినా అజాబన్నార్. అల్హమ్దులిల్లాహ్. నికాహ్ జరిగింది. నికాహ్ అయిపోయిందండి. ఇన్షాఅల్లాహు తఆలా అజీమ్. అలా రసూలిహి కరీం. అమ్మా బాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة مودة في الرحمة إن في ذلك لآيات لقوم يتفكرون. సమస్త ప్రశంసలు సర్వ ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి. ఆయనే మట్టితో మానవుని సృష్టించి ఊరికే వదిలేయకుండా హజరత్ ఆదం అలైహిస్సలాం సృష్టించి ఊరికే వదిలేయకుండా ఆమె జత నుండే ఆదం అలైహిస్సలాం వారి యొక్క దేహం నుండే హవ్వ అలైహిస్సలాంను సృష్టించి అల్హమ్దులిల్లాహ్ సౌఖ్యాన్ని ప్రసాదించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధి విధానంలో నికాహ్ ఒక సున్నత్, ఒక సాంప్రదాయ ప్రకారం నికాని సులభంతరం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నికాని సులభంతరం చేశారు. ఎందుకు అంటే ఒక ఆడపిల్లని ఈ అఖండ భారతదేశంలో జన్మనివ్వడం, పెంచడం, పెంచి పోషించడం అత్యధికంగా భారంతో కూడుకున్న విషయం. దేనికి భారం? తన తల్లిదండ్రులు ఆ ఆడపిల్ల పుట్టగానే ఆమెకు కావలసిన సౌకర్యాలన్నీ అవసరాల దాకా, ఒక ఆహారం నుండి 2 ఆహారాల దాకా, ఒక బిస్కెట్ ప్యాకెట్ తేమంటే నా కూతురు 2 బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్లి వేస్తారు. అన్ని ఎక్కువగానే సమకూరుస్తారు, ఆనందంతో గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆడపిల్ల ఎదిగి పెద్దదయ్యిందో అక్కడి నుంచి మొదలవుతుంది వారికి ఒక ఆవేదన, ఒక వేదన. కారణం, ఒక అయ్య చేతిలో పెట్టాలి, ఒక పెళ్లి చెయ్యాలి. ఆ పెళ్లి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఆ విషయాన్ని ఎందుకంటే వారు పెళ్లి కొడుకు తరపున వారు అంటారు, ప్రతిదీ కూడా మా ఇష్టానుసారంగా జరగాలి, మా అంగీకారంలో జరగాలి. మా అబ్బాయిని ఇంతలా పెంచాము, ఇంతలా పెంచి పోషించాము, మేము ఇంత ఇన్వెస్ట్ చేశాము, ఇంత పెట్టుబడి పెట్టాము, మాకెంత రాబడి వస్తుంది, ఏమిస్తారు మీరు, ఎంత ఇస్తారు? మా అబ్బాయి మార్కెట్ లో ఇంత విలువ పలుకుతున్నాడు. హరాము అలైకుం, నిషిద్ధం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమన్ ఆయాతి అన్ ఖల్క మిన్కుం అన్ఫుసకుం అజ్వాజా లితస్కును ఇలైహా వజాలనా. మా సూచనలో ఒక సూచన ఏమిటో తెలుసా? మేము వారిని తన జాతి నుండే తన జంటను సృష్టించాము. మగవాడి నుంచి ఆడదాన్ని సృష్టించాడు. దేని కొరకు? ఆ పురుషుడు ఆమె దగ్గర సౌఖ్యం పొందడానికి. మరి వారి మధ్యన మవద్దత వ రహమత, వారి మధ్యన మేము కారుణ్యాన్ని, అనుగ్రహాలు జనింపజేశాము. మగాడు మొగుడు అలసి ఇంటికి రాగానే ఆ ఆడపడుచు అంటూ ఉంటాది, మీరే శ్రమించవలసిన విషయం లేదు, చిరు నవ్వుతో ఆమె ఆహ్వానిస్తాది. తన బాధలన్నీ మర్చిపోయి ఇంట్లో ప్రవేశిస్తాడు.
తను బాధపడైనా సరే, తన కష్టాన్ని అనుభవించినా సరే, తను లేకపోయినా సరే, ఆ బాధని ఆడ కూతురు తనకి ఇస్తూనే ఉంటది. మా వద్దత వ రహ్మత ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లికౌమ్ యతఫక్కరూన్. ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ఆయతులో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీని జనింపజేసింది, మగవాడు స్త్రీ కలిసి ఉండడానికి ఒక హద్దుల్ని ఏర్పాటు చేసింది, ఒక సంసార జీవితాన్ని ఇచ్చింది, కలిసిమెలిసి జీవితాన్ని గడపమన్నది. అల్లాహ్ హద్దులు నిర్ణయించిన విధానంలో ఉండాలి. మిగతా జాతుల్ని చూసి, మిగతా సాంప్రదాయాలు చూసి, మిగతా ఆచరణలు చూసి మనం ఆకర్షణ అవ్వడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి అనుమతిని ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం డిమాండ్లు పెడుతున్నారు? పెళ్లి కొడుకు తరపున వారు మంచం నుంచి కంచం దాకా, గ్లాసు నుంచి గమేలా దాకా, బియ్యం నుండి బిర్యానీ దాకా అన్ని ఆడ కూతురు మీద రుద్దుతూనే ఉంటారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సూరా నిసాలో అన్నారు, 4 అధ్యాయాలు అన్నారు, మీరు ఆ స్త్రీ దగ్గరికి వెళ్లే ముందు, వివాహ బంధంలో మీరు కలిసే ముందు, వివాహం చేసుకున్న తర్వాత ఆమెని మీ చెంతని లాక్కోవాలనుకుంటున్నారా? మీరు ముందు లాక్కోక ముందే మేము నిర్ధారించిన మహర్ కన్యాశుల్కాన్ని ఆ స్త్రీకి ఇచ్చివేయండి. కన్యాశుల్కాన్ని ఆ స్త్రీకి ఇచ్చివేయండి. అప్పుడు మీరు ఆమె దగ్గర పూర్తిగా అంగీకారంతో మీరు వెళ్ళడానికి అనుమతి ఉంది. కానీ సమస్య అంతా చాలా చిత్రంగా ఉంది. ఏదైతే భారతదేశంలో ఉంటున్నామండి, కట్నం తీసుకోకపోతే మమ్మల్ని మగాళ్ళగా గుర్తించారు. మగాడికి కావాల్సింది అది కాదు. మగాడికి కావాల్సింది శ్రమించి, తను కష్టపడి తన కుటుంబాన్ని పోషించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సంతానాన్ని కలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సంతానాన్ని పెంచి పోషించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అతన్ని మగాడు అంటారు. స్త్రీ దగ్గర, ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర చెయ్య దాచేవాడిని మగాడండ్రు, కట్నాన్ని తీసుకుని మగాడండ్రు. ఉదాహరణకి మగాడు ఎవరినంటారు? మనం కూడా కాదు. ఈ భారతదేశంలో మిగతా దేశాల్లో ఆటవిక జాతులు ఉంటాయి. ఏ జాతులు? అడవిలో నివాసించే అనాగరికత జాతులు. వారు పెళ్లి కొడుకుని ఎలా ఎన్నుకుంటారో తెలుసా? వారి దగ్గర ఇంకా జ్ఞానోదయం లేదు, మనకలాగా గ్రంథ జ్ఞానం లేదు, మనకలాగా ఖురాన్ లేదు వారి దగ్గర, మనలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి సాంప్రదాయం లేదు. కానీ వారు మగాన్ని ఎన్నుకుంటున్నారు. ఎలా తెలుసా? పెళ్లి నా కుమార్తెను నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఒక సింహాన్ని వేటాడాలి. నువ్వు మగాడు అనిపించుకో, ఒక సింహాన్ని వేటాడాలి. ఆ సింహాన్ని వేటాడి నువ్వు తీసుకొచ్చి మా గుమ్మంలో పడివేస్తే అడవి జాతులు అప్పుడు నిన్ను మగాన్ని గుర్తిస్తాము. వాణ్ణి అంటారు మగాడు. పోరాడేవాణ్ణి, శ్రమించేవాణ్ణి, కష్టపడేవాణ్ణి. మీరెళ్ళి కట్న కానుకలు తీసుకొని వారి దగ్గర గుంజి సంసారం చేయడం. అల్లాహ్ సంసారం అన్నది ప్రతి దాని ప్రకృతిలో ఇచ్చిన సహ సిద్ధాంతం. అది ఆ సిద్ధాంతాన్ని, ఆ సహజ గుణాన్ని ధర్మ సంబంధంగా తీర్చుకోమంది ఇస్లాం. నిఖా అంటే ఒక అపరిచితులు, ఈ అపరిచితుడు ఇద్దరు కూడా ఒకటి చేసేది నిఖా. అది ధర్మ సమ్మతం. దాన్ని పెళ్లి అంటారు. ఇద్దరు అక్రమంగా కలిసే దాన్ని జినా అంటారు, వ్యభిచారం అంటారు. వ్యభిచారాన్ని నిషిద్ధం ఖరారు చేసింది ఇస్లాం. ఆఖరతులో పరలోకాన్ని నిషిద్ధాన్ని ఖరారు చేసి ఇస్లాం. వారు కుళ్ళిన మాంసాన్ని, పక్షబొట్టులో కుళ్ళిన మాంసాన్ని తింటుంటారు. వారి దగ్గర పవిత్రమైన మాంసం ఉంటుంది. అయినా సరే ఏంటి శిక్ష అన్నారు? వీరి ఇహాలోకంలో వీరికి ధర్మ సమ్మతమైన భార్యలను వదిలేసి, భార్యలు మొగుల్ని వదిలేసి అక్రమ రీతిలో వారు సౌఖ్యాన్ని పొందేవారు. అందుకే వారికి ఈ రోజు శిక్షను విధించడం జరిగింది. శుభ్రమైన మాంసం ఉంటుంది, కుళ్ళిన మాంసం తింటూ ఉంటారు. ధర్మ సమ్మతమైన నిఖాలో వచ్చిన తర్వాత వారు ఆలోచించాలి, సమాజంలో నా సంతానాన్ని ఏ రకంగా సమాజ సంస్కరణ కర్తగా ఎలా తీర్చిదిద్దాలి, ఆ రకంగా ఆలోచించాలి తల్లిదండ్రులు. ఆడపిల్లని పెంచి కష్టపడి మన చేతిలో పెడుతున్నప్పుడు వారు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ కంచం నుంచి మంచం దాకా బాధ్యత ఎవరు తీసుకోవాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కవ్వామున్ అన్నాడు మనల్ని. స్త్రీల మీద పరిపాలకులు అన్నాడు. పరిపాలకుడు ఏం చేస్తాడు? వాడు ఆజ్ఞాపిస్తే తెచ్చి సంపాదించి అక్కడ పెడతారు. ఆ స్త్రీలు వారు వండి పెడతారు, అన్ని చేసి పెడతారు, సంతానాన్ని కంటారు. వారిని మంచి ఉత్తమ రీతిలో తీర్చిదిద్దే బాధ్యత ఇంటి ఆడపడుతుంది. సంతానం తీర్చిదిద్దే బాధ్యత. ఒకవేళ కట్నదానులు తీసుకున్న అమ్మాయి అయితే మన మాట వింటారండి. నిన్ను నేను కొనుక్కున్నాను,
ఇన్వెస్ట్ చేశారు నీ తల్లిదండ్రులు, నా మీద పెట్టుబడి పెట్టారు, అందుకే నేను కొనుక్కున్నాను, ఇంకా నీ మాట వింటాము. అందుకే సంసారాలు వైవాహిక జీవితాలు, పెళ్లి సంబంధాలు ఎంత ఈజీగా తెగిపోతున్నాయి. ఇస్లాం దీనికి పటిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. అందుకే మీరు స్త్రీల మీద భారాన్ని మోపకండి, వారి తల్లిదండ్రుల మీద భారాన్ని మోపకండి. వారి కన్నారు, పెంచారు, పెద్ద చేసి పోషించారు, కానీ భారం గుండెల మీద ఎదలా పెరిగిపోయారు. ఆవేదనతో పెంచి పోషిస్తున్నారు. ఎప్పుడు అవుతుంది నా కూతురికి పెళ్లి జరిగింది, సంబంధం కుదిరింది, కట్న కాలుకల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇస్లాం దీన్ని కరా నిషిద్ధం చేసింది. కన్యాశుల్కాన్ని ఇవ్వమంది. మేము వారి మీద విధి చేసి పడిన ఆ సంపర్కానికి ముందు వెళ్ళబోతున్న పురుషుడు ఆమె కట్నాన్ని ఇచ్చి ఆ స్త్రీని లోపరుచుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కట్నాన్ని ఇచ్చి కన్యాశుల్కాన్ని ఇచ్చి ఇద్దరు సుఖమైన జీవితం గడపడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు మంచి సంతోషకరమైన జీవితం గడపడానికి ఇస్లాం మంచి మంచి సూచనలు ఏర్పాటు చేసింది. ఏమీ కాదు, భార్య భర్తల మధ్యన మంచితోనే ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఆ కోపాలని అణుచుకోవడంలోనే ఇద్దరిలో కూడా ఒక శాంతి జీవితమైన గడపడానికి అవకాశం ఉంటుంది. కోపద్వేవాలు ఏమన్నారు? ఇద్దరిలో ఎవరికొకరు ఏదో ఒక మాటల్లో ఏదో పెరుగుతూ ఉంటారు. ఇద్దరు పెరిగితే ఆటంకాలు ఏర్పడతాయి. ఇద్దరిలో ఒకరు తగ్గాలి అంటున్నారు. విశ్వాసుల మాత ఐషా సిద్దికా రజియల్లాహు తఆలా అన్హా పెళ్లి వివాహ బంధానికి కావలసిన సూచనలో అద్భుతమైన సూచనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లకద్ కాన లకుం రసూలుల్లాహి ఉస్వతున్ హసనా. మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మీకు మంచి నమూనా ఉంది. ఏ జీవితంలో బిడ్డ పుట్టిన కానించి, పెరిగి పెద్దయి కానించి, వివాహ బంధం కానించి, వ్యాపారాలు కానించి, రాజకీయాలు కానించి, ప్రతి రంగంలో కూడా మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీకు మంచి ఆదర్శం ఉంది. వివాహ బంధంలో ఆదర్శం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు ఐషా సిద్దికా రజియల్లాహు తఆలా అన్హాకి, ఓ ఐషా, నా భార్యమని, నువ్వు కోపంలో ఎప్పుడు ఉంటావో తెలుసు, ఆ సాంకేతంలో ఎప్పుడు ఉంటావో తెలుసు. కోపంలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్రాహీం ప్రభు సాక్షిగా అంటావు, ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రభు సాక్షిగా అంటావు, నేను గ్రహిస్తాను, నిశ్శబ్దమైపోతాను, కామైపోతాను, నా భార్యమని కోపంలో ఉంది. ఏ మాట చెప్పినా కోపంలో ఉన్నప్పుడు కోపంలో ఏ మాటను కూడా వారు వినలేరు. కోపంలో మన మెదడు ఏమి అంగీకరించలేదు. ఆవేశంలో నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రభు సాక్షిగా అంటావు. నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభు సాక్షిగా అంటావు. నువ్వు శాంతియుతంగా ఉన్నావు. అప్పుడు నీతో ఏదైనా సరే సమస్యను పరిష్కరించాలి. శాంతియుతంగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించండి. ఏదైతే సంసార జీవితంలో వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్యన అత్త తన కోడల్ని కూతురులా చూసుకోవాలి, కోడలు తన అత్తగారిని తల్లిలా చూసుకోవాలి. ఏమంటారు? నౌకరాణి కాదు, ఇంటి పని మనిషి కాదు, రాణిలా చూసుకోవాలి. అప్పుడు వారి తల్లిదండ్రులని ఇస్లాం ఏమంది? అత్త మామలు తల్లిదండ్రులతో సమానం. కోడలు రాగానే కూతురు ఏదైతే కూతురు పరిరక్షణలో కూతుర్ని ఎలా చూసుకుంటారు, ఆ దృష్టిలో చూసుకుంటే ఈ సంసారంలో ఏదైతే అలజడులు ఉన్నా ఎక్కువగా వచ్చే అలజడులు, ఈ అలజడుల నుంచి దూరం. అందుకే ధార్మిక శిక్ష చాలా అవసరం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ సంతానాన్ని ధార్మిక శిక్షని నేర్పిస్తూ ఉండండి. 4 ప్రతిపాదనల మీద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అనుమతిని ఇచ్చారు. ఆఖరి ప్రతిపాదన సంపద, ఆమె అందం, ఆమె వంశం, ఈ 3 కాదు, ఆమె ధార్మికత, ఆమె నీతి నడవడిక. ఆ అమ్మాయిని కానీ మీరు దొరికితే పెళ్లి చేసుకుని ఒకవేళ చేసుకోలేదు, మీరు పశ్చాత్తాపానికి గురి అవుతారు. మీ చేతులకి మట్టి కలుగుతుంది. మట్టి అంటే అర్థం తెలుసా? ఒక విలువైన బంగారం కింద పడిపోతుంది, ఒక విలువైన బంగారం మట్టిలో పడిపోద్ది, ఆ మట్టిలో జారిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. వెతుకుతారు ఆ బంగారం మొక్కని, వెతకడానికి ఆ బంగారం మొక్క దొరకదు. అప్పుడు ఏం జరుగుతుంది? చేతికి మట్టి దొరుకుతుంది. విలువైన ధార్మిక పరిజ్ఞానం కలిగిన ఒక అమ్మాయిని కానీ దొరికిన తర్వాత కట్న కానుకల విషయాలు వెనకంజు వేసి ధార్మిక నడత గల అమ్మాయిని వదిలేశారు, చేతులకి మట్టే దొరుకుతుంది విలువైన. అందుకే మగాన్ని కూడా ఎన్నుకోవడానికి అనుమతి ఇచ్చింది ఇస్లాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏదైతే నీతి నడవడిక ధార్మికత గల అబ్బాయి మీ వివాహ సందేశం పంపిస్తే, నీతి నడవడిక ధార్మిక గల పరిజ్ఞానం కలిగిన అబ్బాయి
మీ ఇంటికి వివాహ సందేశం పంపిస్తే ఆ సందేశాన్ని అంగీకరించండి. లేదు, కల్లోలాలు ఉపద్రవాలు తలెత్తుతాయి. ఆ సంబంధాన్ని నిరాకరిస్తే ఒక నమాజీ దొరకడం చాలా అదృష్టవంతుడు, ఒక ఉపవాసం పాటించేవాడు చాలా అదృష్టవంతుడు, ఒక ఆఫీసర్ ఖురాన్ దొరకడం చాలా అదృష్టవంతుడు, తల్లిదండ్రులు సేవ చేసే మగవాడు దొరకడం చాలా అదృష్టవంతుడు, బంధుమిత్రులు కలిపేవాడు దొరకడం చాలా అదృష్టవంతుడు, సమాజాన్ని సంస్కరించే బాధ్యత తీసుకున్నవాడు చాలా అదృష్టవంతుడు. నాది నాది నా కుటుంబమే, తన స్వార్థం గురించి ఆలోచించేవాడు, తన గురించి బతికేవాడు, నీతి నడవడిక లేనివాడు, మద్యానికి బానిసైన వాడు, వ్యభిచారం చేసేవాడు, ఒక దొంగ, లూటి, దగాకోరు, మోసగాడు దొరకడం దురదృష్టవంతుడి సమాజానికి, ఆ భార్యకు కూడా. అందుకే అలాంటి సంబంధం దొరికితే వారి అంతస్తులు చూడకండి, వారి యొక్క సంపదలు చూడకండి. అలాంటి మగవాడు, అలాంటి కుర్రవాడు దొరికితే వెంటనే మన దగ్గర సంపద ఉంది, అది ఆ కుర్రవాడికి ఇచ్చివేయండి, ఆ సంపద 4 రెట్లు చేసి పెంచిస్తాడు ధర్మసమ్మతంగా. ఇస్లాంలో ఇప్పుడు నిఖా నామాలో 3 ఆయతలు చదవడం జరిగింది. ఖురాన్ ఆయతులను సూరా ఆలిమ్రాన్ 3వ అధ్యాయం 102వ ఆయతు, సూరా నిసా 1వ ఆయతు, సూరా అజ్జాబు 71-72 ఆయతులు చదవడం జరిగింది. అందులో 3 ఖురాన్ ఆయతులు కూడా ఏం బోధిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? యా అయ్యుహల్లజీనా ఆమనత్తకుల్లాహ, ఓ విశ్వాసులారా. ఆ భార్య అంటాది, నువ్వు మసీద్కి వెళ్ళి నమాజ్ చేసేవా లేదా? ఇది దైవబీజ లక్షణాలు. భార్య దైవబీజ లక్షణాలు ఏంటో తెలుసా? అమ్మాయి దైవబీజ లక్షణాలు, తన మగాడు కన్నారు ఆ సంపాదన ప్రధానంగా మగాడిగా సున్నత సాంప్రదాయంలో మంచి మాటలు పలకడం, కలిమతులు తయ్యిబా, మంచి మాటలు పలకడం, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం ఇస్లాం అంటే ఇది. మరి విశ్వాసం అంటే ఏంటి అన్నారు? విశ్వాసం అంటే సహనం వర్తించడం, దానం చేయడం. అల్లాహ్ హిదాయత్ ఎప్పుడు ఇస్తాడో, సన్మార్గాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారో. సన్మార్గం వచ్చిన తర్వాత నీతి వాక్యాలు చెప్తున్నప్పుడు ఇంటూ ఉండవలసిందే, అతను అన్న మాటలు సహనం వర్తిస్తూ ఉండవలసిందే. మరి దానం చేయడం, మన దగ్గర ఉన్న సంపదలోంచి ఇతరులను ఆదుకుంటూ ఉండాలి. ఈ నేర్పుతనం, ఇలాంటి విషయాలు కలిగే సంతానాన్ని బోధిస్తూ ఉంటే వారు సమాజ సంస్కర్తలా మారుతారు. లేదు, మనం స్వార్థపరులుగా ఉన్నాం, స్వార్థంతోనే జీవితం గడుపుతున్నాం, స్వార్థంతోనే బతుకుతున్నాం, స్వార్థంతోనే పడుకుంటున్నాం, స్వార్థంతోనే లెగుస్తున్నాం, స్వార్థంతోనే కూడుకున్న జీవితం, ఇతరులకి ఉపయోగపడలేని ఈ ముస్లిమాన్ జీవితం బతుకుని శవంతో సమానం అన్న. ఇతరులకు ఉపయోగపడని మన జీవితం బ్రతికుండి శవంతో సమానం. మన జీవితాలు ఇతరులకు ఉపయోగపడాలి. మన వాహనం మీద ఇంకొకటి ఎక్కాలి, మన పళ్ళెంలో ఇంకొకటి తినాలి, మన సంపదలోంచి దానం జరగాలి, మన వాక్యాల నుంచి, మన బోధల నుంచి ఇతరులు సమాజంలో సంస్కృతులు మారాలి. అంతేకాని మనం 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 ఇది ఇస్లాం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ నిఖా శుభపరిణమైన నిఖాలో ఏదైతే ప్రవేశించారో, నిఖా నామాన్ని, నిఖా సందేశాన్ని విన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నిఖా సందేశాన్ని మా జీవితాల్లో ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ నిఖా నామంలో ఈ భార్యాభర్తలు ఏకమవుతున్నారో వారు ఏకమయ్యే సంప్రదాయాన్ని సున్నత ప్రకారం ఏకమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. వీరికి కలిగే సంతానాన్ని ధార్మిక శిక్షణ అభ్యాసించే భాగ్యాన్ని ప్రసాదించు. మా సంతానాన్ని కూడా ఆలిమే దీన్ని చేయి, ఆఫీసర్ ఖురాన్ని చేయి, సమాజ సంస్కృతులు మార్చే భాగ్యాన్ని ప్రసాదించు. మీరు జీవించి ఉన్నంత కాలం నీ నామాన్ని స్మరిస్తూ, నిన్నే ఆరాధిస్తూ, నీ ఆరాధన మీద కొనసాగుతూ మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరని ఈ సాక్ష్యం ఇస్తూ, నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి ప్రవక్త అని సాక్ష్యం ఇస్తూ మేము మరణం సంభవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మరి లేచిన తర్వాత పునర్దినాన్ని నీ స్వర్గమైన జన్నతుల్ ఫిర్దౌస్‌లో చోటు భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సంతోషంగా పెళ్లి కుమారుడు కుటుంబీకులు ఏదైతే వారు సంతోషంగా అమ్మాయి మెడలో మా అమ్మాయిని వారు కన్న కూతురు చూసుకునే భాగ్యాన్ని వారు అత్తమామలకు ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పెళ్లి కుమారుడు ముఖాన్ని దాయడానికి ఇస్లాంలో అనుమతి లేదు, ఆడవాళ్ళు ముఖాన్ని దాయాలి. ఇక్కడ కొద్ది విరుద్ధంగా ఉంది. అల్లాహ్ ఈయనకి హిదాయత్ ప్రసాదించు కాక. బారకల్లాహు లక బారక అలైక వజామ బైనకుమ ఫీ ఖైర్. ఏం చేస్తాం, కొన్ని సమస్యలు తప్పవు. ప్రేమ
బుద్ధైతాంది రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోవిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది గురే 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 నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సుప్పుతాడు సుత్తి తిరగాలో గింగిరాలో ఆ చేతి మీద వాలి ఫుగాలే ఉయ్యాలో చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలిరా చేతి గాజులు నల్లి మూలాలిరా సన్న జాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్నో ఉంటది గుండె గట్టిగా నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నీళ్లు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో నువ్వు కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఎన్ను గాని సంటి పోరండే ఓ పిల్లో నీ వల్లో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు నే తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలు మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్! నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది వయ్యారంగా నడుచుకొచ్చేస్తాంటే Yeah, గుండెల్లోన వరకు పుట్టేస్తాంటే you're right. చూస్తూ ఉంటే కంట్రోల్ పోతాంటే Nizam. ఎడ నుంచి స్టార్ట్ చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ అయితాంటే Arre. హలో పిల్ల హలో పిల్ల అంత స్టైల్గా ఇటు రమ్మాకి అరాచకంగా అందాలు చూపి లేనిపోని ఐడియాల్ని మాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ హలో పిల్ల మహా ముస్తాపుగా ఇటు రమ్మాకి మనస్సు లోపల ముస్తాపులా దూరి లేనిపోని మంటలు వై మాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ హలో పిల్లోడా ఇమెందలా ఇటు రామాకి ముద్దుల్ని మూసి పట్టు సరల్లై కుట్టేసిపోమాకి నీకు కూడా అందం ఎక్కువే నాకు కూడా తొందర ఎక్కువే వయ్యారంగా నడుచుకొచ్చేస్తాంటే అవును
పట్టుకోకే సిగ్నల్ ఇచ్చి నన్ను ఆకట్టుకోకే నా రేసుగారు నిన్ను చూసి రెచ్చిపోతే ఇటు రామాకే నువ్వు నల్ల రంగు కళ్ళ జోడు పెట్టుకోకే చూసి చూడనట్టు సైట్ కొట్టుకోకే నా గ్లామర్ అంతా కట్టు దాటి పొంగిపోతే ఇటు రామాకే ఒట్లొక్కరంటే వాళ్ళంటే ఎలా సైలెంట్ గా ఇటు రామాకే నా సాఫ్ట్ హార్ట్ మెల్టింగ్ అయ్యేలా అసలు ఇటు రామాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ నీ కూడా అందం ఎక్కువే నా కూడా తొందర ఎక్కువే జేమ్స్ బాండ్ పోజు నువ్వు పెట్టమాకే పూలగొన్ను నాకు కూరి పెట్టమాకే నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజర్ ఉందే ఇటు రామాకే ఓ లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాగే హిప్పులోని గ్యాప్ చూపు పెట్టమాగే నా లప్పు నాటి గెప్పు మంట తప్పు నీదే ఇటు రామాకే హే షట్ బటన్స్ విప్పేసి మళ్ళీ మ్యాగ్నెట్లా ఇటు రామాకే ప్లస్ మనస్సు షార్ట్ సర్క్యూట్ అసలు ఇటు రామాకే నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ నీ కూడా అందం ఎక్కువే నా కూడా తొందర ఎక్కువే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే
ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే చిన్ని. చక్కరే బుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను, అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. ముక్కరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను, లచ్చణంగా లచ్చి మోహలే కలమల్ల కాలెట్టవే. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. సెట్ అయిపోవే జల్దీ సెట్ అయిపోవే. కళ్ళు లొట్టి పక్కన కార పూసలెక్క మన జోడి మస్తుంటదే. ఏ చెప్పలేదే ఇంతకన్నా చెప్పలేదే. యాట కూర వండుతుంటే మసాలా కాటోలే నోరు ఊరిస్తున్నవే. ఆ నల్ల కొన్ని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీస్తానే. సమ్మక్కకు సారక్కకు మొక్కు మొక్కుకున్నానే. ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. మస్తుగా ఉందే ఇల్లు కుషైత ఉందే. బుచ్చి మేక పిల్లల చుట్టాల నడుమ కలియ తిరుగుతా అంటే సిగ్గైతా ఉందే. సర్ర సిగ్గైతా ఉందే. పెళ్లి కొడుకోలే నీ పక్క కూసోని ఉన్నట్టు కల నేను గంట అంటే. చిట్టి చిట్టి చేతులలా ఎర్ర మైదాకు నై ఉంటనే. కొట్టుకున్నా తిట్టుకున్నా చెప్పినట్టు ఇంటనే. ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తారారే రారే రారే నా
నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కావులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై ఊయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని దాటి ఎగిరెనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో అయినా సరే ఈ బాధ బాగుందే అనుకోనిదే మనిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసుందే మతి చెడిలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా ఆపలేని
సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో అయినా సరే ఈ బాధ బాగుందే అదిరిందే పసిగుండె తగిలిందే హై వోల్టే 5'8" హైట్ ఉన్న పిడుగే పడనే అదిరిందే పసిగుండె తగిలిందే హై వోల్టే 5'8" హైట్ ఉన్న పిడుగే పడనే మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా కారణం నీవేనా జాని జానా వెంటబడి చేస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నా పైన కొంచెమైనా దయలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు నా పక్కన రానివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు Every time I say me looking at your eye, the love alone when you give me one cry. Every time when me looking at me eye, for your love girl you know me woulda die. Chill a load that girl down a walk fi come off, but I you know you want the beat of me heart. Me have a chill a load that girl down a walk fi come off, but baby you want the beat of me heart. హై స్పీడ్ షాట్ లోన నీ పెదాలే చూస్తుంటే ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫ్రీజ్ అయిందే నీ ముందు మూన లైటే తేలిపోయి డిమ్ అయిందే నాదేమో ప్రాణమంతా లైట్ వెయిట్ అయి తేలిందే పై పైకి పోజులున్నా నిజములే నా ప్రేమ పొమ్మన్న పోనే పోను నీదెగా ఈ జన్మ ఏ రోజుకైనా గానీ తగ్గదే నా ప్రేమ అవకాశం ఇచ్చి చూడమ్మా దయలేని It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. Yeah.
చెయ్యి